హాయ్ 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 నైస్ వింటేజ్ సారీ కట్టారా బాగున్నారా గుర్తుపట్టారు చాలా బాగున్నాను మీరు కూడా క్యూట్ గా మంచిగా వాళ్ళిద్దరు వెనకాల చాలా బాగుంది పాప వాళ్ళిద్దరు నన్ను తీసుకొస్తారండి వీళ్ళు ముగ్గురు బాగా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ముగ్గురు కూడా ఎలా అంటే శివ అదే సారీ పార్వతి లక్ష్మి సరస్వతి లాగా వచ్చారు అంటే ముగ్గురు ఒకేసారి రావడం కదా దసరాలో శారీస్ కో హీరోయిన్ అని చెప్పొచ్చు హైదరాబాద్ కి wherever a new store opens she will be there I met her at Saki once that is how అంతే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్నో అయితే ఓపెన్ అవుతున్నాయి కేవలం ఈవిడ మీద డిపెండ్ అయ్యి ఓపెన్ చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే వరలక్ష్మి వ్రతానికి ఏదో వాళ్ళ ఆయనకి దండం పెడుతూ ఎవరెవరినో పిలుస్తూ రీల్ చూసాను నేను అప్పుడు అనుకున్నా అందరు చేస్తారండి వరలక్ష్మి రోజే పెడతారా అండి అకేషన్స్ కి పెడతాం కానీ రోజు సినిమా స్టైల్లో వెళ్ళి ఇట్లా తాళి అలాంటి పనులు చేయాలి అవన్నీ మనసులో అంతే ప్రేమిస్తున్నది మనసులో ఉంటే చాలు యాక్టింగ్ రోజు చేయలేదు ఒక హగ్ ఒక కిస్ అందులో మీ లవ్ మ్యారేజ్ కూడా అవునండి అన్ని లవ్ మ్యారేజ్లే మన స్టోర్ లో అండి 5000 స్టార్టింగ్ ప్రైస్ 5000 నుంచి ఇప్పుడు బ్రైడల్ సీజన్ వస్తుంది కాబట్టి మీకు అంత బ్రైడ్స్ మెయిన్ బ్రైడ్స్ ఏనండి కాదాంబరి అంటేనే పట్టు చీరలు ప్రత్యేకమైన నిలయం అన్నమాట సో దాంతో పాటు కొన్ని హై ఫ్యాన్సీ యాడ్ చేసాం మన పూర్ణిమలో ఉన్న హై ఫ్యాన్సీ యాడ్ చేసాం చెప్పారు కదా 9 మాస్టర్ వ్యూవర్స్ అని చెప్పేసి సో చెప్పినట్టే కలెక్షన్ కూడా చాలా బాగుంది మేము పర్సనల్ గా అన్ని సెషన్స్ కి వెళ్ళి చూసాం కాబట్టి చాలా బాగుంది కదా మీకు ప్రత్యేకంగా ఏం నచ్చాయి మొత్తం ఎంటైర్ స్టోర్ లో I love the Jamdani. Then I love the vintage collection. Vintage collection చాలా నచ్చింది నాకు అండ్ ఇక్కడ కొన్ని బార్డర్లెస్ సారీస్ ఉన్నాయి ఈ మధ్య బార్డర్లు బోర్ కొట్టేసింది అంతే ఎక్కువ కట్టేసాం బార్డర్లెస్ వన్ సైడ్ బార్డర్ పాత కాలం అలాంటి సారీస్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మామూలుగానే మనకి మేఘన్ గారు వాళ్ళ అమ్మమ్మ గారు చీర పిన్ని చీరలు అన్ని దాచుకున్నారు ఇక్కడ అన్ని వింటేజ్ కదా ఇంకా మీకు పండగే కాదు మేఘన గారి చేతిలో కలర్స్ ఎన్ని ఉన్నాయో మన షాప్ లో కూడా అంత కలర్స్ ఉన్నాయి అన్నమాట నవరాత్రి కదండి నవరాత్రి అంతా ఇవే బ్యాంగిల్స్ ఓకే గాజుల మీద ఒక చిన్న రీలో లేకపోతే వీడియో చేయాలి ఎంత బాగా ఓపిక్ గా వేసుకున్నారు నవరాత్రి కొంచెం మాకు ఇంపార్టెంట్ ఓకే మీరు వారాహి వ్రతం కూడా చేశారు కదా చేశారా ఓకే తెరపైన కనిపిస్తూ ఉంటారండి మీ అందరికీ కూడా అభిమాన తారలనే చెప్పచ్చు ఎందుకంటే ప్రతి ఇన్స్టాలో ఎలా ఇప్పుడు ఫోను ఇన్స్టా పిల్లలందరికీ మామూలుగా ఇక టీవీ సీరియల్స్ పెద్దవాళ్ళందరికీ కూడా ఒక లైఫ్లో ఒక భాగం అయిపోయింది ఇంకా అందరు కూడా ఈ పిల్ల అయితే త్రినయనిలో బాగా అల్లరి చేస్తుంది కానీ అసలు త్రినయని మొత్తానికి గుర్తున్నది నువ్వే అది మాత్రం బాగా కానీ బయట కూడా అంతే ఫ్రెండ్లీగా అంతే చక్కగా మన ఇంట్లో పిల్లల్లాగా మనం అనుకుంటాం సెలబ్రిటీలు కలిసరికి సరిగ్గా మాట్లాడతారో మాట్లాడరు అనుకున్నాం అంటే నేను కాసేపు వీళ్ళదు 1 అవర్ మాట్లాడుతూ ఉన్నా ఎంత ఫ్రెండ్లీ నేచర్ అసలు వాళ్ళ ఫీల్డ్ వేరు ఇక్కడ ఉన్న పిల్లలు వేరు అలా ఉన్నారండి చాలా సంతోషం అనిపించింది అది కాదు వీళ్ళిద్దరు చిన్న పిల్లలు అనుకున్నారు మేఘన గారు ఇంకా బాగా ఉన్నారు అది నాకు ఇప్పుడు అర్థమైంది మా గ్యాంగ్ లో అల్లరి అని అంటే మీరే శివ కొత్తగా తెలిసిన విషయం ఓ నేను ఎక్కువ అల్లరి మాకు కళ్ళలో వాటర్ అదే చెప్పారు కదా కొత్త ప్లేస్ అని కొంచెం డీసెంట్ కారు కింద వేరే ఉంటుంది వేరే ఉంటదా కారు కెమెరా పెడతాం ఒక కార్ రీల్ కూడా చూసాను నేను మీది కార్ లో రీల్ చేశాను చూసాను
సో థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఈ కాసేపు సరదాగా గడిపాం. మీకు నచ్చిన చీరలు చెప్పారు. నాకైతే మొత్తం చీరలు ఇష్టం లేండి, ఇంకా చీరల్లో మునిగి తేల్తాను కాబట్టి. మహేశ్వరి గారు ఏదో చెప్తున్నారు. ఏం మామూలు మేము తొందరగా ఇంటికి వెళ్ళాలనుకున్నాం కానీ ఇక్కడ నుంచి కథల బుద్ధి కదా, కళ్ళు ఆగిపోతా మిమ్మల్ని వదిలేసి ఉండరు కదండి, మిమ్మల్ని వదిలేసి ఉండరు. ఇక్కడ నుంచి మేడం ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ చాలా సారీ షాప్స్ కి వెళ్తుంటారట. నెక్స్ట్ టైం మేము కూడా చక్కగా వస్తారు, నీ పిల్లలు తీసుకొచ్చేస్తాయి. ఈసారి ఎవరైనా నన్ను పిలిచినప్పుడు చెప్పండి, మనం పర్సనల్ గా కాఫీ తాగి మాట్లాడుకుందాం. కానీ మేఘనా గారు, నేను మళ్ళీ ఆవిడ ఊరికే ముఖస్తుతిగా పొగడ్డం కాదండి, చీర గురించి చాలా బాగా తెలుసు. ఆవిడ తెలిసినంత నాకు ఎవరికి తెలియదు. నిజంగా ప్రమోషన్స్ అన్నప్పుడు ఎప్పుడైనా ఒకటి మీరు స్టోర్స్ వాళ్ళు, నా ఐడియా ఇలా ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు, అంటే వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకి ఇంకా తెలీదు. కానీ ఇలా అంటే తనకు తెలియని లేదు. నేను మాట్లాడిన కాసేపట్లో, ఇప్పుడు కాదు, నేను ఇంతకుముందు ఒక ప్రారంభోత్సవంలో కలిసాము. ఆ రోజు చాలా షాక్ అయ్యాను. ఆవిడ నోటి నుంచి అలా హ్యాండ్లూమ్ చీరల గురించి వస్తాయి. మీలాంటి స్టోర్స్ వారు ఏంటంటే చక్కగా అలాంటి వారితో మాట్లాడిస్తే, వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు చెప్పేది జనంలోకి పెడుతుంది. ఆవిడ కరెక్ట్గా ఏ చీరకు ఆ చీర చెప్పేస్తున్నారు, ఏది ఎలా ఉంది ఏంటి అని. ఒక విషయం చెప్పనా అండి, ఈ రోజు కాదాంబరికి మేఘనా అంటే వీళ్ళిద్దరితో పాటు మహేశ్వరి గారు, విష్ణుప్రియ గారితో పాటు మేఘనా గారిని అమ్మవారే రప్పించారు. అనుకోకుండా అమ్మవారు రప్పించారు అనమాట. మాకు కూడా అంటే ఏదైనా మేము ఒకటి ఏదైనా ఒక మంచిగా ఏదైనా చెయ్యాలి, ఇది తీసుకోవాలి, ఇది కొనాలి అని అనుకుంటే మా ఇద్దరి నుంచి ఫస్ట్ కాల్ మేఘనాకే. మీ ఇద్దరికి నేను కాల్ చేసినప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నారంటేనండి, మేము ఇద్దరు ఒకటే అన్నారు, మేఘనా గారితో పాటే వస్తామండి, మేము ఇద్దరం రాము, అక్క వస్తే మేము వస్తామండి అని ఇద్దరు అదే మాట చెప్పారు. కరెక్ట్ గానండి, కరెక్ట్ గా చూస్ చేసుకున్నారు. తను చక్కగా హ్యాండ్లూమ్ గురించి వీళ్ళిద్దరికి ఎందుకంటే ఇలాంటివన్నీ నేను పెద్దగా మాట్లాడను, చేస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్నారా? అంటే పెళ్లిలో ఏ అకేషన్ కడదా అని? మ్యారేజ్ కట్టుకున్నారు. బాగుంది కదా, ఎరుపు శుభం చక్క స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది, చిన్న కలర్, చాలా బాగుంది. పూర్ణిమ గారిని అడగాలంటే మరి మనకి మాదాపూర్లో కూడా కుక్కట్పల్లి ఆఫర్లు ఇస్తారేమో, అవన్నీ తెలుసుకోవాలి కదా ముందు, అది ఉపయోగం. బాగుందండి శారీ అయితే చాలా బాగుంది. మీరు కూడా చక్కగా ఇంటి శుభకార్యానికి కావాలంటే చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ప్యూర్ వింటేజ్లో మంచి ఆరెంజ్ కలర్, దానికి చక్కటి బ్లూ అండి, బ్యూటిఫుల్ శారీ, ఎంత బాగుందో, చాలా చక్కగా. ఇవాళ ఏమనిపించిందంటే మనకి మీ స్టోర్ అదే కాదాంబరి సిల్క్స్ లాంచింగ్ నాకు ఏదో శుభకార్యానికి అంటే ఫంక్షన్కి వచ్చినట్టుగా ఉంది. వాళ్ళు వచ్చిన గెస్ట్లు, అతిథులు ఇద్దరు ముగ్గురు కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగానండి, ఎక్కడా కూడా యాటిట్యూడ్ ఏమీ లేదు, చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి చాలా బాగా మాట్లాడారు. చాలా బాగా అనిపించింది. ఎందుకో ఓపెనింగ్ కంటే కూడా ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపించింది నాకు. ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు? ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 30-40 ఆ రేంజెస్ లో వచ్చేస్తాయి మేడం. ప్యూర్ కంచి వింటేజ్ సారీ. ఇవి కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి, చాలా బాగుంది, బ్లూ కలర్. ఇంకా నెక్స్ట్ సారీ కూడా వేద్దాం. నెక్స్ట్ కొంచెం వింటేజ్ లోనే కొద్దిగా ఫ్యాన్సీ టైప్ ఆఫ్ డిజైన్ వితౌట్ బార్డర్. వితౌట్ బార్డర్ టైప్ అంటే బార్డర్లో ఇలా మనం ఏంటంటే సుముహూర్తం టైంకి అట్లా ప్లాన్ చేసుకున్నా, అమ్మాయికి వ్రతం టైంకి దానికి ఇట్లా ప్లాన్ చేయొచ్చు. ఎంత బాగుందో చూడండి సారీ. బాగున్నాయండి, వింటేజ్ చాలా బాగున్నాయి. మీరు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు. ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది, చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి సారీ. ఫ్యాన్సీ డిజైన్స్ అయినా సరే కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసరికి టోటలీ వింటేజ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇలాగే ఉండిపోవచ్చు, లేదంటే ఇక్కడ చక్కగా మగ్గం వర్క్ బార్డర్ తోటి దీన్ని హైలైట్ కూడా చేయొచ్చు అండి. చాలా బాగుంది. ఇందులో అయితే ఇలాంటివి బార్డర్లెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది కూడా ఇంకొక కాన్సెప్టే. ఇది కూడా చాలా బాగుందండి. దీనికి హైలైట్ వచ్చేసరికి జామ్దాని పళ్ళుతోటి ఎంత బాగుందో చీర. ఇప్పుడు కొత్తగా వస్తుందండి వెరైటీ, మనకి కాదంబరిలో మాత్రమే ఉంది, ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది కూడా జరీ ఎలా ఉందంటే రెండు వైపులో కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది, చాలా చాలా బాగుంది. పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి జామ్దాని ఇచ్చారు. ఇవి ఎంతవరకు ఉండొచ్చు? అంతేనా? చూడలేదు మేడం, న్యూ స్టాక్ వచ్చినాయి కదా ఇప్పుడు మనకి. ఆఫర్స్ కూడా నేను పూర్ణిమ గారిని అడిగి తెలుసుకుని నేను మీకు చెప్తానండి. ఇక్కడ కూడా అవి వర్తిస్తాయో లేదో అనేది నేను తెలుసుకుని తప్పకుండా చెప్తాను. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ ఇంకొక ఎంత బాగుందో, గ్రీన్కి ఆరెంజ్ కలర్ బార్డర్, బ్యూటిఫుల్ శారీ అండి, చాలా బాగుంది. కాదంబరి సిల్క్ మనకి కొత్తగా లాంచ్ అయిందండి మాదాపూర్లో.
కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం అనే పేరు ట్యాగ్లైన్ పెట్టిస్తామండి. ఎందుకంటే అన్నీ కంచిపట్టు చీరలే. ఇంకా ఇక్కడికి వస్తే ఏంటంటే మీరు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టుతో పాటు ఇంకా తర్వాత ఏంటంటే ఇవాళే ఓపెనింగ్ కదా, ఒక 2-3 డేస్లో వచ్చేస్తాయి. హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. రెండు వైపులా బార్డర్ చక్కగా మీకు ఈక్వల్గా వచ్చి మిడిల్ అంతా కూడా చాలా అందంగా ఆ రోజుల నాటి డిజైన్ తీసుకుంటూ వచ్చారు. కలర్ కాంబినేషన్ ఇప్పటికి తగినట్టుగా ఆరెంజ్ లేటెస్ట్ కదా, సో అలా తీసుకొచ్చారు. ఇంకొక కాన్సెప్ట్ రెడ్లో కొత్తగా వచ్చింది కదా ట్రెడిషనల్ చిన్న బోర్డర్. సాధారణంగా మనం ఇలాంటి రెడ్ చీరల్లో ఏంటంటే బుట్టీతోటి చూస్తాం కదా, ఇది బుట్టీ కాకుండా చక్కగా ఫ్లవర్స్ లాగా ఎంత అందంగా వచ్చిందో చూడండి. ఇది ఎంత ఉండొచ్చు రాజు? ఇది కూడా ఆల్మోస్ట్ అంతేనా? ప్రైజెస్ ఉంటాయి. అసలు ఎంత బాగుందో చీర. ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి. నేను రీల్ కూడా చేశాను, మీరు చూసుకుని అవసరమైతే ఆ 2 కలర్స్లో ఏది నచ్చితే అది మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అది ఇంకా బాగుంది. మిడిల్ అంతా కూడా మొత్తం సిల్వర్ స్టైల్గా వచ్చిందండి. బార్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది శారీ. ఎంత బాగుందో. పైన అంతా మనకి సిల్వర్ జరీ బార్డర్ ఇచ్చారు. మొత్తం లోపలంతా కూడా చక్కగా ఇట్లా వస్తుంది. బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్. ఎంత బాగుందో రాజు చీర అసలు. ఇవన్నీ సెలెక్టెడ్ పీసెస్ మేడం. అంటే కొంచెం పట్టులో మంచి డిజైనర్గా కావాలంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంది శారీ. నెక్స్ట్ ఇది ఒక కాన్సెప్ట్. పూర్ణిమ గారు చక్కగా మా వీడియోలోకి వచ్చి మీ మేడం పిలుస్తానండి, ఆఫర్స్ కూడా అడుగుతాను. మర్చిపోను, మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. ఇది కూడా చాలా బాగుందండి. మంచి కంచి మెరూన్ చీర అంతా కూడా చాలా చక్కగా మనకి బుటీ స్టైల్తో చాలా కొత్త వెరైటీగా వచ్చింది. ఇక బార్డర్కి వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్గా మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చింది. ఇది పళ్ళు అండి, ఎంత బాగుందో. అండ్ బ్లౌజ్. చీరలు అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి, సమస్య లేదు అసలు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అడుగుతున్నా లేకపోతే నేను కట్టుకున్నా ప్రత్యక్షంగా చూసేశారు. ఇప్పుడు మాకు కుకట్పల్లిలో ఉన్న ఆఫర్లు ఇక్కడ ఇస్తారా ఇవ్వరా? అసలు అయిపోతే ఊరుకుంటారు. మీరు ఊరుకుంటారు ముందు అది చెప్పండి. అందుకోసం మీరు ఊరుకుంటారా? సో మళ్ళీ ఒక్కసారి మీ నోటితో ఆఫర్లు కన్ఫర్మ్ అయిపోద్ది. మాకు ఏదో ISA మార్క్ లాగా మేము ముద్ర వేసేసుకుంటాం. తప్పకుండా అండి. మనం ఈ ఆఫర్లు ఇవ్వడానికి ఏదో ఓపెనింగ్స్ కదా ఆఫర్స్ ఇచ్చాం కదా కాదండి. 9 మంది మాస్టర్ వీవర్స్ డైరెక్ట్గా పెట్టిన మన కాదాంబరిలో ఇది జస్ట్ ఫర్ సపోజ్ మీరు ఈసారి ఒక 50,000 ఉందనుకోండి, హాఫ్ అమౌంట్. ఒక 10,000 ఉందనుకోండి, జస్ట్ హాఫ్ అమౌంట్. 20,000 ఉందనుకోండి, 10,000 పే చేస్తే సరిపోతుంది. 1,00,000 రూపాయలు బిల్ అయిందనుకోండి, అంటే ఒక చీర కాదండి, 10 చీరలు 1,00,000 రూపాయలకి వచ్చిన 1,00,000 బిల్లు 50,000 మాత్రమే పే చేయొచ్చు. ఇటువంటి ఆఫరు నాకు తెలిసినంత వరకు ఎవరు పెట్టలేదండి. ఇదే కాకుండా 15,000 బిల్లు మీద ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కాటన్ సారీ కూడా గిఫ్ట్గా ఇస్తున్నాము. చక్కగా శుభకార్యాల నిమిత్తం మీరు పర్చేజ్ చేసుకుంటే అలా ఫ్రీ గిఫ్ట్ సారీస్ కూడా. ఇంకో విషయం మేడం, సో ఏముందులే ఎక్కువ వేసి ఇస్తారు అది తెలిసిపోతారా? ఇప్పుడు మీరు కట్టుకున్నారు ప్యూర్ కంచి గద్వాలు, రియల్ ప్రైస్ 18,000. మన దగ్గర ఎంతో తెలుసా? 9,500 నుంచి 12,500 హాఫ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. అట్లా మీదేనా నాదేనా అట్లా హాఫ్ అమౌంట్ పే చేయొచ్చు. లేదు ఫుల్ అమౌంట్ తీసుకుంటే కొంచెం ఫ్రీగా కూడా తీసుకోవచ్చు. అట్లా కూడా ఆఫర్ కూడా ఉంది, మీ ఇష్టం అండి. ఫర్ సపోజ్ మీరు ఈ సారీ తీసుకున్నారు, ఇంకోసారి ఫ్రీగా తీసుకోవచ్చు. లేదు వద్దు నాకు అంత ఇప్పుడు అంత కాస్ట్ పెట్టలేను నేను అని అనుకున్నప్పుడు ఇది సగం ధరకి. ఒక మాటలో చెప్పాలంటే 50,000 పర్చేజ్ చేస్తే ఇంకొక 50,000కి ఎంటైర్ స్టోర్లో కంచిపట్లు కాదాంబరి మాత్రమే మీకు నచ్చిన శారీస్ 50,000కి ఫ్రీగా తీసుకోవచ్చు. లేదు అలా వద్దు 50,000 షాపింగ్ చెయ్యి, బాగా నచ్చింది 25,000 అనుకుంటున్నాం అనుకుంటా 50,000 25 ఇచ్చేసి. ఈ ఆఫర్ ఇప్పుడు మనకి మాదాపూర్లో కూడా కంటిన్యూ అవుతుందండి. సో శుభకార్యాలు ఉన్నవారు చక్కగా షాపింగ్ చేసుకోండి. గిఫ్టింగ్ పర్పస్గా ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే కొంచెం మంచి చీర పెడుతూ ఉంటారు, 10,000 అట్లా పట్టు చీర, ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. అసలు నిన్న మీ కస్టమర్ అంటండి, సో వాళ్ళు వేరే ఫీల్డ్లో ఉన్నారు, అసలు మాకు రివ్యూ కూడా ఇవ్వలేదు, మాస్క్లు కూడా తీయలేదు. 35 చీరలు సెలెక్ట్ చేసుకున్నారండి పెట్టుబడికి. మ్యారేజ్ అంట 22 చీరలు మన దగ్గర ఫిల్టర్ చేసి తీసుకున్నారు. మళ్ళీ ఫోన్ చేశారండి, ఆ రోజు ఇంకా సరిపోలేదు, ఇంకా ఏమో బయట దొరుకుతాయేమో అనుకున్నాం, మాకు ఎక్కడ ఈ క్వాలిటీ ఈ ప్రైజెస్ దొరకలేదు, మళ్ళీ రేపు వస్తున్నాము అని. ఇంకా ఎక్కువగా ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళు ఎలాగో 1-2 కొంటారు, కానీ కాదంబరిలో ముఖ్యంగా ఈ ధరలు చూసి గిఫ్టింగ్ పర్పస్ ఎక్కువ వెళ్తున్నాయి. ఆ రోజు గోడౌన్కి వచ్చినప్పుడు కూడా చాలా మంది కొన్నారండి ఆ రోజు. సో ఇలాంటివి ఎక్కువ వెళ్తున్నాయండి. సో మీకు కావాలనుకుంటే మీరు కూడా మీ శుభకార్య నిమిత్తం మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు. పూర్ణిమ గారు కూడా చక్కగా మనకి ఆఫర్స్ కూడా చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మాదాపూర్లో ఉన్న కాకతీయ హిల్స్ తర్వాత
ఇంకొక అడ్రస్ ఏం మాదాపూర్లో ఉన్న కాకతీయ హిల్స్, కుకట్పల్లిలో ఉన్న పూర్ణిమ ప్రింట్స్ థర్డ్ ఫ్లోర్ లో కాదంబరి ఉంటుందండి. ఈ 2 బ్రాంచెస్ ఎక్కడికి వచ్చినా ఈ ఆఫర్స్ ఉంటాయి, అక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికైనా రావచ్చు. ఒక మాటలో చెప్పాలంటే కుకట్పల్లికి దగ్గరగా ఉన్న వాళ్ళు కుకట్పల్లి వెళ్ళండి, ఇటు పక్కకున్నంత వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా మాదాపూర్కి వచ్చేస్తే సేమ్ పీసెస్ ఉంటాయి, సేమ్ ప్రైజెస్ ఉంటాయి, సేమ్ డిస్కౌంట్స్ ఉంటాయండి, చక్కగా ఉంటాయి. మీకు కావాల్సినవి తీసుకోవచ్చు, మీకు నచ్చిన మీరు హాయిగా, ఒకవేళ లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మా కాదంబరి చీరలాగా మీ బ్యాంగిల్ అండి కదా, చాలా బాగుంది. ఎక్కడో కొన్నాను, గుర్తులేదు, మీకు తెచ్చి పెడతాను తప్పకుండా. ఇవాళ ఓపెనింగ్ కదా, మీ చేతితో ఒక చీర వేసి చూపించండి మా సబ్స్క్రైబర్లకి. మనం లేటెస్ట్ గా చేయించాము, అదే ఇప్పుడు చూసి ఇది మీకోసం దాచి ఉంచాను, మీరు వచ్చి చూపిస్తే ప్యూర్ పట్టు అండి, ప్యూర్ టిష్యూ పట్టు మీద. సో జనరల్ గా వీవింగ్లు కంచి బార్డర్లు వస్తున్నాయి, ఇలా మనం వర్క్ చేయించామండి. చాలా బాగుంటుంది సారీ, బ్యూటిఫుల్ సారీ, డిజైనర్ సారీ. డిజైనర్స్ అంటే ఒకటి అలాగే ఉంటాయండి, అంతే, 1 2 మించి ఉండవండి. ఇది మనకి ప్యూర్ టిష్యూ పట్టు కూడా మెత్తగా, చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంది, మనకి మెత్తగా. ఈ ఎంబ్రాయిడరీ కూడా ఎంబ్రాయిడరీ లా ఉండదండి, వీవింగ్ లా ఉంది కదా మీకు, అలా ఉంది, వీవింగ్ అనుకుంటారు మీరు కూడా, వీవింగ్ ఇది ఎంబ్రాయిడింగ్ అండి, కానీ చాలా బాగా చేస్తారండి. మొత్తం డిజైనర్ సారీ. ఇది మీకు ఇక్కడ స్టోర్లో చక్కగా మంచి ధరలో అయితే వస్తుంది. ఇప్పుడు దీని మీద ఉన్న ధరతో ఇది ఆఫ్ ప్రైస్ తీసుకోవచ్చు. ఈ సారీ మీకు మామూలుగానే 61,000 50,000 అరౌండ్ అండి, జస్ట్ 25,000 పే చేస్తే తీసేసుకోవచ్చు హాయిగా. అమ్మాయికి మంచి డిజైనర్ శారీ వస్తుంది, ప్లస్ మంచి ధరలో. ఇక్కడ మాత్రమే, కాదంబరిలో మాత్రమే. మళ్ళీ మీరు ఎక్కడైనా తీసుకున్న ఇది 50-60 ఆ రేంజ్ అని కాదు, మీకు ఎల్లో ఇష్టం కదా, మీకు ఈ సారీ ఫంక్షన్స్ లేవని ఆగాను, ఫంక్షన్స్ లేవని ఆగానండి, కానీ చాలా బాగుంది, బ్యూటిఫుల్ శారీ. కాదంబరి సిల్క్స్ కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం. ఈ స్టోర్ మనకి మాదాపూర్లో ఈరోజు గ్రాండ్గా లాంచ్ అయిందండి. నాకు ఒక మాటలో చెప్పాలంటే పూర్ణిమ గారు, ఇప్పుడు మీరు పిలిచిన గెస్ట్లు, ఇప్పుడు మేఘనా వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఇలా చూస్తే ఎలా ఉందంటే నాకు ఇది ఇంట్లో ఫంక్షన్కి వచ్చినట్టు. అంటే ఇది అలాగే సెట్ చేసామండి, ఏదో స్టోర్కి వెళ్ళిపోయి మెయిన్ రోడ్లో హడావిడిగా ఏమి ఉండదు, ప్లెజెంట్గా అలా చూడండి ఒకసారి, అలా చక్కగా కూర్చొని హాయిగా. వర్షం పడుతుంది కదా, అయినా సరే గెస్ట్ల కంటే కూడా ముందు వచ్చారు వాళ్ళు. సో అసలు వచ్చిన గెస్ట్లు కూడా ఆవిడ సెలెక్ట్ చేసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. చక్కటి గెస్ట్లు, వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి అతిథులు. అసలు ఈ కాసేపు నవ్వుకుంటూ తుల్లుకుంటూ టిఫిన్ తింటూ దీపం అలా ఎలా అనిపించింది అంటే ఏదో మీ అమ్మాయి పెళ్లికి మీ అందరం వచ్చేసినట్టు అనిపించింది. నీకు పెళ్లి చేసేస్తాను ఏమో నా నోట నుంచి వచ్చేసింది, నేనేం చేయలేదు, వచ్చేసిందండి, అంటే ఆ ఫీల్గా అనిపించిందండి. సో అలా మీకు కూడా చక్కటి ఫీల్ ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం మీరు హాయిగా ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఈరోజు గ్రాండ్గా లాంచ్ అయింది. ముఖ్యంగా మేడం మన కాదంబరిలో చీర స్పెషల్ ఏంటంటే, అంటే మనం అక్కడ ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటాం జనరల్గా. నేను పూర్ణిమ ప్రింట్స్ నుంచి కూడా అన్ని చోట్ల కొంటుంటాం. కాదంబరి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీవర్లు, వాళ్ళు నిత్యం అమ్మవారి పూజిస్తూ వాళ్ళకి ఇది చీర నేత కూడా భక్తితోటి చేస్తారండి. సో అటువంటిది మన కార్యక్రమాలకి మనం ఎవరైనా తీసుకున్నా కూడా ఆ ఎఫెక్ట్ మనకు కూడా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అది నిజంగా కూడా అండి, ఎందుకంటే ఒక వీవర్ ఈ చీర తయారు చేసి ఇవ్వడానికి అది పెళ్లి కూతురికి వెళ్ళొచ్చు, అమ్మవారికి వెళ్ళొచ్చు. వాళ్ళు భక్తి భావంతో కళ అండి, అది కూడా ఒక చేనేత అనేది కూడా 64 కళలో ఒక కళ. వాళ్ళ మైండ్ అంతా పెట్టి తయారు చేస్తేనే ఇంత అందమైన చీర మనకు వస్తుంది. చక్కగా 9 మంది వీవర్స్ ఒక్కగా కలిసి వాళ్ళంతా కూడా మనకు అందిస్తున్న చీరలు. మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే మీకు పూర్ణిమ గారు ఎప్పటికప్పుడు లైవ్లోను వీడియోల్లోనూ చూపిస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా మధ్య మధ్యలో కొన్ని చూపిస్తూ ఉంటాను. మీకు ఏదైనా నచ్చితే చక్కగా ఆన్లైనా లేదా డైరెక్ట్గా స్టోర్. సో ఆల్ ది బెస్ట్ అండి, చాలా మంచి సక్సెస్ అయ్యి మీ బ్లెస్సింగ్ ఉంటే చాలు. అలాగే మన కస్టమర్స్ బ్లెస్సింగ్, మన సబ్స్క్రైబర్లు వాళ్ళ అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, ఉంటుంది. సో అక్కడ కుకట్పల్లిలో స్టార్ట్ చేసిన 4 నెలలకే చాలా చక్కగా మంచి సక్సెస్ చేసి ఇక్కడ కొత్త బ్రాంచ్లు లాంచ్ చేశారు. అలాగే ఇక్కడ 4 నెలల్లోనే ఇది పికప్ అయిపోయి ఇంకొక నెల తక్కువలోనే విజయవాడలో కూడా వచ్చేయాలి. సో త్వరలో విజయవాడకు కూడా వస్తారండి. సో మీ అందరి ఆశీస్సులు కూడా పూర్ణిమ గారి మీద ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రనీల్, మేఘనానీల్ తెలియని వారంటూ లేరు. ఇక ఇంద్రనీల్ గారు అయితే ఎంత మంచి మంచి సీరియల్స్ తోటి, చక్రవాకంతో ఇప్పటికీ కూడా అలా లాగుతూనే ఉంటారు ఆయన. అలాగే భార్యాభర్త ఇద్దరు కూడా మంచి డాన్సర్లు అండి. ఎన్నో ప్రోగ్రామ్స్ నేను చూశాను కూడా. నేను లాస్ట్ టైం ఒక ఈవెంట్లో అంటే ఒక ప్రారంభోత్సవంలో కలిసినప్పుడు నాకు హ్యాండ్లూమ్ గురించి ఎంత బాగా చెప్పారంటే అప్పుడు కమెంట్స్ కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటూ కూడా వచ్చాయి. ఎందుకంటే మీరు చాలా లోతుగా చీరల గురించి తెలుసుకుని వచ్చారు. అంటే నార్మలీ నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అండి. అంటే మా ఇంట్లో మా అమ్మమ్మ
ఈ రోజుకి మా అమ్మమ్మ చీర నా దగ్గర ఉంది, మా అత్తగారి చీర. అందరూ నాకు ఒక అలవాటు ఏంటంటే ఫ్యామిలీలో అందరి దగ్గర నుంచి ఒక్కొక్క చీర తీసుకుంటాను. ఎందుకనంటే రేపు పొద్దున గోల్డ్ ఉండొచ్చు, సిల్వర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎప్పటికీ గుర్తుండిపోయేవి చీరలు అనమాట. సో ఎందుకునంటే ఆ చీరల్ని మనం నెమరేసుకుంటూ నేను అప్పుడప్పుడు నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తా 35-year-old శారీ, 45-year-old శారీస్. ఎందుకునంటే అప్పట్లో ప్యూర్ కంచి బార్డర్స్ వచ్చేవి. సో మా పిన్నులు, మా అమ్మమ్మలు వాళ్ళందరూ ఏం చేసేవారంటే ఆ చీరల మధ్యలో పిగిలిపోతాయి కదా, వాటి బార్డర్స్ అన్ని తీయించి నేను మళ్ళీ డిజైన్ చేయించుకొని ఐ విల్ పుట్ ఇట్ ఇంటూ నదర్ పట్టు శారీ, రీయూజింగ్ ఇట్. ఎందుకునంటే అటువంటి డిజైన్లు ఇప్పుడు కావాలన్నా కూడా రావట్లేదు. సో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టో లేకపోతే ఒక యూట్యూబ్ పోస్టో పెట్టేసేయడానికి ఎందుకు వేలు పెట్టి చీర కొనుక్కోవాలి, అదే ఒక 500-600లో చీర కొనేసుకుంటే. అందుకని ఇమిటేషన్స్ ఎక్కువైపోయాయి. మీకు హ్యాండ్ వీవింగ్ కంటే కూడా పవర్ లూమ్స్ ఎక్కువ అవడానికి రీజన్ కూడా అదే. మనం ఇమిటేషన్స్ కి ఎక్కువ మక్కువ చూపించడం మూలాన దాంట్లో ఏమవుతుంది అంటే ఒక పోస్ట్ కి ఎందుకు మనం అన్ని వేలు ఖర్చు పెట్టడం, 1000 రూపాయల్లో లుక్ బాగానే ఉంది కదా అని మనం అనుకుంటాం. కాకపోతే దాని ఫ్యాబ్రిక్ బాగోదు, దాని లైఫ్ బాగోదు, చూసిన వెంటనే దాని లుక్ కూడా బాగోదు. చూసిన వెంటనే అది ఇమిటేషన్ అని మనకు తెలిసిపోతుంది. మీరు ఒక పెద్ద ఫంక్షన్కి మీరు ఒక 1000 రూపాయల చీర కట్టుకొని వెళ్తే ఏంటి వీడు ఇలాంటి చీర కట్టుకొని వచ్చింది అని అంటారు. అదే మీరు ఒక పట్టు చీర 10,000 పెట్టుకొని కొనుక్కొని 2-3 సార్లైనా వాడండి, అరే ఈ చీర చాలా బాగుంది కదా అని అంటారు. ఆ లుక్కే వేరు. సో దానికి ఒక స్టోరీ ఉంటుంది. సో అండ్ యూ కెన్ ఆల్వేస్ చేంజ్ ద బ్లౌజ్ చేంజ్ చేసి ఒకటే శారీని రకరకాలుగా చూపించవచ్చు పట్టు చీరల్లో. దట్ ఈస్ వాట్ ఐ డూ. సో నేను 500 రూపాయలు కాటన్ చీర, 100 రూపాయలు కాటన్ చీర అయినా కడతా, లేదు అంటే ప్యూర్ సిల్క్లు కడతా, లేదు అంటే ప్యూర్ షిఫాన్ జార్జెట్స్, లేదు అంటే పట్టు చీరలు. ఐ డోంట్ ప్రిఫర్ టు వేర్ ఇమిటేషన్. నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేయమన్నా కూడా నేను అంటాను, వాళ్ళకి ఒకవేళ వాళ్ళు నాకు ఇలాంటి ఇమిటేషన్ శారీస్ పంపిస్తే పైతని ఎక్కువ ఇమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో నేను అంటా మీరు అఫోర్డ్ చేయలేరు, ఐ అండర్స్టాండ్, సెండ్ మీ అ కాటన్ శారీ, ఒక కళ్యాణి కాటన్, ఒక కంచి కాటన్, ఒక మల్మల్ కాటన్ మీరు పంపించండి. అది ఎక్కువ రూపాయలైనా పర్లేదు, నాకు హ్యాండ్లూమ్. అట్లీస్ట్ ఇఫ్ ఐఎమ్ ప్రమోటింగ్ సంథింగ్ ఒరిజినల్. సో అందరూ కూడా దయచేసి ఆర్టిఫిషియల్కి మక్కువ చూపించకుండా దయచేసి గో ఫర్ ప్యూర్. ఎవ్రీ శారీ హ్యాస్ అ స్టోరీ. నేను ఎప్పుడు కూడా నేను ఇదే పెడతాను. సో ప్రతి చీరకి ఒక కథ ఉంటుంది, తర్వాత కూర్చొని నెమరేసుకోవడానికి ఆ కథలు చాలా బాగుంటాయి. సో అందుకని దయచేసి ప్యూర్ కాప్ట్ అవ్వండి, వీలైనంత 10 చీరలు కొనుక్కోకండి, ఒక మంచి చీర కొనుక్కోండి. దట్ ఈస్ వాట్ ఐ విల్ సే. దీన్ని బట్టే మనకి మేఘన గారికి చీర పట్ల ఉన్న మక్కువ ఎంత బాగానో అర్థం. చాలా మిమ్మల్ని నేను సెకండ్ టైం కలవటం, ఫస్ట్ టైం కూడా నాకు మీ నోటంటే అట్లా ప్యూర్ల గురించి చాలా లోతుగా కూడా మాట్లాడుకున్నాం ఆ రోజుని. చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే ఈ రోజున ఉన్న ప్రమోషన్లు ఈ హడావుల్లో ఇప్పుడు ఆమె చెప్తున్నట్టు పవర్లూములు కట్టుకుని చేసేస్తున్నాం. వద్దు, ఒక్కొక్క హ్యాండ్లూమ్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఆ వీవర్స్ కి ఇంకా పని దొరుకుతుంది. అసలు వీవర్స్ కి పని లేదండి దాని మూలాన పాపం వీవర్స్ కి లేదు వర్క్. వాళ్ళు మంచి వస్తువులు ఇవ్వగలరు మనకి. ఇంకొకటి తెలుసా, చాలా మంది అనుకుంటారు చాలా కాస్ట్లీ అనుకుంటారు. నో, మీరు వెళ్ళి కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేస్తే ది కమ్ విత్ వెరీ గుడ్ ప్రైస్. మంచి ప్రైస్ లో మనకి హ్యాండ్లూమ్ కూడా దొరుకుతుంది. సో అందుకని వీలైనంత వరకు ఎంకరేజ్ చేయండి. డోంట్ లెట్ ఆర్టిఫిషియల్ రూల్ ద మార్కెట్. ప్యూర్ని నేనైతే ఎంత ఇష్టపడతానో అంతకు మించిన ఇష్టం ఉన్న మేఘన గారు. నిజంగా ఇలాంటి సెలబ్రిటీస్ హ్యాండ్లూమ్ని సపోర్ట్ చేస్తానండి మనమందరం కూడా. ఎందుకంటే మీలాంటి సెలబ్రిటీస్ ఏదైనా పెట్టినప్పుడు మిమ్మల్ని మేము ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు ఈ చీర చూస్తే నాకు చాలా బాగా నచ్చింది, అరే నేను కూడా అలా కట్టుకుందాం, అలా దండ వేసుకుందాం అని మిమ్మల్ని ఫాలో అవుతాం. మీరు ఎప్పుడైతే హ్యాండ్లూమ్ ప్యూర్ కడతారో ఆటోమేటిక్గా మేము కూడా దానికి వెళ్తాం. ఆఫ్ కోర్స్ అండి, చాలా మంచి ఆలోచన అండి. మేఘన గారు ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. మనం ప్యూర్ అంటే హ్యాండ్లూమ్ వాడితేటండి మన ఆరోగ్యం కూడా బాగుంటుందని నేను ఎక్కడో కూడా చదివాను. స్కిన్ కి మంచిదండి, ఇట్ ఈస్ స్కిన్ ఫ్రెండ్లీ. అదే మనం ఇమిటేషన్ కడితే నాకైతే అలర్జీస్ వస్తాయి, నాకు పడని కూడా పడదు. సో ఐఎమ్ వెరీ పర్టిక్యులర్. సో అట్లాంటివన్నీ కొంచెం చూసుకోవాలి. ఒక ఫోటో గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ ఒకటే చీరలో 10 ఫోటోలు పెట్టినా చూస్తారండి జనాలు. మంచి హ్యాండ్లూమ్ కట్టుకుని చక్కగా ఆవిడ చెప్పినట్టు చక్కగా సంప్రదాయబద్ధంగా రెడీ అవ్వండి, ఎన్ని లైక్స్ రావు, బోల్డ్ వస్తాయండి. నా పేజే దానికి రీజన్. ఎందుకంటే నేను కట్టే చీర ప్రతి చీరకి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఆ స్టోరీ పెట్టినప్పుడు ఎవ్రీబడి ఎంకరేజ్ దాట్ దే సీ. నేను అనుకుంటాను వీళ్ళు చూస్తారా, కింద డిస్క్రిప్షన్ చూస్తారండి, ఖచ్చితంగా చూస్తారండి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనం మంచి చెప్తే వాళ్ళు చూస్తారు. అది మనం ఏంటంటే ఇలా మీలాంటి సెలబ్రిటీస్ చెప్తున్నప్పుడు ఒక మంచి మాట చెప్తే కనీసం 10 మంది కాకపోయినా ఒక 2 మారినా మనకు సంతోషం. చేంజ్ 10 మంది రావాలని నేను ఎప్పుడు అనుకోను. ఇఫ్ బికాస్ ఆఫ్ దిస్ వీడియో 1 person changes, that is a change. అంతేనండి, అంతే. అవును.
నిజంగా హ్యాండ్లూమ్ గురించి నేను రెండోసారి మేఘన గారితో మాట్లాడడం నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఒక చీర గురించి తెలుసుకుని ఆవిడ ప్రమోషన్కి వస్తున్నారు అంతే, అది మాత్రం నేను చెప్పగలను. అసలు ఇంకా టైం లేదు కానీ, లేకపోతే మొత్తం కౌంట్లు కూడా చెప్పేసేస్తా. ఏ చీర ఎన్ని కౌంట్లు, డబుల్ వార్ప్ ఏంటి, సింగిల్ వార్ప్ ఏంటి, బెనారస్ లో మీనాకారి ఏంటి, మీనాకారిలో ఒరిజినల్ ఏంటి, కథాన్ లో ఒరిజినల్ ఏంటి, చాలా చెప్పగలను. కాబట్టి ఈ రోజు వద్దులేండి, ఇంకోసారి మాట్లాడతా. సో చీర గురించి చాలా బాగా తెలిసిన వ్యక్తి అండి మనకి మేఘన గారు. ప్రమోషన్కి వచ్చారు అంటే అక్కడ ప్యూర్ ఉన్నాయా లేవా, మంచిగా ఉందా లేదా అన్నీ చూసుకుంటే కానీ తను రారు. అలాంటి వారితోటి మనం ప్రమోట్ చేయిస్తే ఏమవుతుందంటే, కనీసం వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ నుంచి 10 మందిలో ఒక ఇద్దరు మారినా, ఇద్దరు ప్యూర్కి వెళ్ళి హ్యాండ్లూమ్స్ని ఎంకరేజ్ చేసిన ఆవిడ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, దిస్ మీన్స్ అ లాట్. నేను ఈవిడ వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వను. బేసికలీ చీరలు పిచ్చి కదా, మీరు మంచి చీరలు చూపిస్తుంటారు కదా, కూర్చొని చూస్తూ ఉంటారు అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్ట్. శారీ అంటే ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు భయం వేసిందంట, ఈవిడికి హ్యాండ్లూమే ఇష్టం, ప్యూర్లే ఇష్టం కాబట్టి అవి చేసినప్పుడల్లా నాకు మీరు గుర్తుకొస్తారు. ఇప్పుడు భయమే చాలానండి. నేను రెండో పరిచయంలో నేను మళ్ళీ చెప్పడం కాదు, ఒక ప్రమోషన్కి వస్తున్నామంటే ఏదో చేసాం ఏదో పోయాం అన్నట్టు కాకుండా ఆ చీర లోతులు తెలిసిన వ్యక్తి. చీరల గురించి ప్రమోషన్ అంటే కరెక్ట్గా సరిపోతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నాకు ఇంత టైం ఇచ్చినందుకు ప్లీజ్ ఐఎమ్ ఆనర్డ్, థ్యాంక్ యూ సో మచ్.